నమస్తే. మనతోనైతే బీఆర్ఎస్ లీడర్స్ అయితే ఉన్నారు, మహిళా లీడర్స్ అయితే ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. మేడం, ఈరోజు మహిళల దినోత్సవం, ముఖ్యంగా మీకు మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. ఎలా ఉంది అసలు ప్రస్తుతం సమాజంలో మహిళా స్థితిగతులు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీడియా మిత్రులకు అందరికీ, ప్రతి ఒక్క మీడియాకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మంచి పండగ రోజు, అంటే మహిళా దినోత్సవం అంటే మా మహిళలకు మంచి పండగ రోజు. కానీ మేము ప్రతి సంవత్సరం చేసుకుంటాం, ఇట్లా ఇంకా హైలైట్ చేసుకుంటాం. అంటే ప్రభుత్వం లేదు కాబట్టి కొంచెం తగ్గినట్టు అనిపించింది, కానీ మాకైతే మంచి సాటిస్ఫాక్షనే ఉన్నాం. ఒక విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు ఇందాక అక్క చెప్పినట్టుగా, మీరు చెప్పినట్టుగా అది కళ్ళతో చూస్తున్నాము, సోషల్ మీడియాలో వస్తున్నాయి, మేము చూస్తున్నాము. అది కామాంధులు చేస్తున్న పని. ఒక తండ్రి ఒక బిడ్డను ఓర్చుకోలేకపోతున్నాడంటే ఇక మేము లేడీసు రోడ్ల మీద ఎట్లా తిరగాలి? మధ్యరాత్రి 12 గంటల మధ్యరాత్రి తిరగాల్సిన రోజులు మన గాంధీ గారు చెప్పిన మాట. కానీ మేము 10 సంవత్సరాల్లో తిరిగినాం. ఇది 100% చెప్తున్నాను. 10 సంవత్సరాలు ఎప్పుడైతే కేసీఆర్ గారి పరిపాలన ఉందో అప్పుడు మేము ఎప్పుడంటే అప్పుడు మీటింగ్ ఉంటే 11 అయితే 12 అయితే 1 గంట 3 గంటలకు కూడా మీకు మన్యగోవర్ధన్ రెడ్డి ఇంటి దగ్గర మీటింగ్ అయితే మేము ఒక్కరం కూడా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఒక ఇద్దరం ఉండొచ్చు, ముగ్గురం ఉండొచ్చు, లేడీస్ కలిసి వెళ్ళేవాళ్ళం. మాకు అప్పుడు ఎటువంటి అటాక్ జరగలేదు. ఇప్పుడు జరుగుతున్న కామాంధుల ఇదిని అరికట్టాలి అంటారు. ఎందుకంటారు? అంటే ఎందుకు జరుగుతున్నాయి? గతంలో 10 సంవత్సరాలు జరగలేదు అంటున్నారు, ఇప్పుడే జరుగుతున్నాయని అంటారు. ఎందుకు అట్లా అంటారు? రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అలుసు అనుకుంటాను. రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి గారు, మీకు అది లేదా, మీరు చూస్తలేరా, మీ కళ్ళు ఉన్నాయి కదా, మీరు ఒక ముఖ్యమంత్రి, అన్నీ ఇంకా అన్ని మంత్రులు మీరే కట్టుకోండి, ఇక ఎవరికి ఇవ్వకండి. ఎవరికి ఇవ్వనందుకే కదా మా మొత్తం పార్టీ ఫిరాయిస్తే మీరు రాళ్ళతో కొట్టండి అన్నారు. మళ్ళీ మీరే కషాలు కప్పి మీరే బొక్కెలిచ్చి మీ దగ్గర తీసుకున్నారు. ఓకే, మంత్రి నువ్వే, సారు నువ్వే, నీకు పేరు పెట్టదలుచుకోలే. ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి నీకు ఇంకే పేరు పెట్టదలుచుకోలేము మేము. కానీ అన్న ఒక్కటి చెప్తున్నాము, మహిళలని కొంచెం కాపాడన్నా. మహిళలను చిన్న 6 ఏళ్ల పిల్లల నుంచి వెళ్ళి 60 ఏళ్ళ ముసలి అమ్మ వరకు కూడా ఆమె ఒక్కటి ఉంటే ఆమె మీద అత్యాచారం జరుగుతుంది. తండ్రి ఉన్నాడు కదని బిడ్డను వదిలేసిపోతే తండ్రి కూడా అదే పని. ఇవన్నీ అరికట్టడము ఎవరి వల్ల? రాష్ట్రం వెళ్తుంది, మీరు రాష్ట్రం వెళ్తున్నారు. మీకు మైండ్ పనిచేస్తున్నారా లేకపోతే లేదా? మీరు అన్ని మంత్రులు మీరే కదా, మంత్రులు ఉన్నప్పుడు మీరు పెట్టండి. ఫ్లెక్సీలు వీకేయడమో పిచ్చి పిచ్చి అవన్నీ చేయకండి. గట్లాంటివి చేయకుండా గిట్లాంటివి చేయండి అన్న, హైలైట్ అవుతారు. మళ్ళీ గెలుస్తారేమో, మీరు మళ్ళీ ఛాయిస్ ఇస్తారేమో చూడండి. కానీ మా మీద ఎందుకన్నా మహిళల మీద గిన్నె అత్యాచారాలు జరుగుతున్నాయి. మీరు ఏదేదో చెప్పారు, కొన్ని చెప్పారు, చాలా చెప్పారు. మహిళలకు మేము ముందంచెలో ఉంచుతాము, కోటీశ్వరులను చేస్తాము. మేము కోటీశ్వరులం అలాంటి అయినట్టే కనిపిస్తుంది. కోటీశ్వరులం ఎట్లా చేస్తావు? కోటీశ్వరులని ఏమి ఇస్తే కోటీశ్వరులను చేస్తావు అంటారు. చేస్తున్నాము, బస్సులకు కూడా ఓనర్లను చేసే ప్రయత్నము. ఈరోజు పరేడ్ గ్రౌండ్లో 50 బస్సులు కూడా సంఘాలకి, మహిళా సంఘాలకి ఇస్తా ఉన్నాం. 36 లక్షల విలువైన బస్సులు ఇస్తామని చెప్తా ఉన్నారు. తమ్ముడు, నిజంగా చెప్తున్నా, నేను బస్సుల ఎన్నిసార్లు కొట్టుకోగా చూసిన, ఆ బస్సులు తీసి అని చెప్తున్నా. నీకు దండం పెడతా, నీకు కాలు పట్టుకుంటా అని చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు, నీకు దండం పెడతా. ఎందుకంటే ఆ రక్తం కళ్ళ చూడలేకపోతున్నాం. జుట్లు పట్టుకున్న దీంట్లో ఉంది. ఇందాక నేను చూపించిన, అన్ని ప్రెస్లకు చూపించిన, 2-3 ప్లేట్లకు చూపించినండి. కానీ దండం పెడతామన్నా అవి చూపించండి. తీపిచ్చేస్తే మేము ఛార్జీ పెట్టుకొని ఎంత దూరం అయినా సుఖంగా పోతాం. నువ్వు బస్సులు తక్కువ చేసేసినావు, ఫుల్ బస్సులు. ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటాడు, అతనికి సీటు, అతనికి కేటాయించిన సీటు అతనికి ఇవ్వరు. కండక్టర్ అంతే, బస్సు డ్రైవరు అంతే. మీరు రేవంత్ రెడ్డి ఇక్కడే ఉంటారు అనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి ఇక్కడే ఉండడు. ఇంకా కొన్ని రోజులకైనా పోతాడు. ఎవరో వస్తుండొచ్చు, మా కేసీఆర్ రావాలని మేము అంటలేము, ఎవరన్నా వస్తుండొచ్చు. అప్పుడైనా మీకు కరెక్ట్ గుణపాఠం చెప్తామని చెప్తున్నాం. కొంచెము తగ్గించుకోండి అన్న, కొంచెం తగ్గించుకోండి. ఇంకొక విషయము, కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ కిట్టు, బాలామృతము, మహిళలకు పోషకాహారము, అంగడివల్లో చాలా అందించారు. కొంతవరకు బాగుందని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు అందుతున్నాయా అని అంటే ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణం కనబడుతుంది. ఏం చెప్తారు అసలు? నిజంగా కేసీఆర్ చేసిన పనులు ఎలా ఉండి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న పనులు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? 100% కేసీఆర్ గారు చెప్పకుండా చేసిన 100% కళ్యాణ లక్ష్మి చెప్పలేదు,
ఇచ్చిండు. ఒంటరి మహిళకి ఇస్తామని చెప్పలేదు, పింఛని చేసిండు. చాలా చేసిండు, ఇంకా చెప్పాలంటే చాలా స్కీములు చేసిండు. కానీ మీలో అందులో ఒక 5 పైసల మందం కూడా నువ్వు పని చేయలేదు. మరి నేనేమనుకోవాలి? నువ్వెందుకు వచ్చినావు? దేనికోసం వచ్చినావు? నువ్వు ఒక ముఖ్యమంత్రి, నేను ఎన్నుకున్నారు, ప్రజలు ఎన్నుకున్నారు, నేను ముఖ్యమంత్రి, నిన్ను మేము ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. నువ్వు కూడా మేము తప్పు చేస్తే నువ్వు కూడా మమ్మల్ని అడుగు. కానీ అనవసరంగా బెదిరింపు కాల్స్, అనవసరంగా మహిళల్ని ఇది చేయడము, మీ కార్యకర్తలతో మాట్లాడించడము, అవి మాటలు ఎందుకు మాట్లాడిస్తున్నావు? ఇప్పుడు మీరు బ్లైట్ మాట్లాడక్క అంటే మాట్లాడుతున్నావు, దాన్ని కూడా నువ్వు ఎందుకు మాట్లాడినావు అని ప్రశ్న. గొంతులు నొక్కాలని చూస్తారా మీరు? గొంతులు నొక్కాలని చూస్తే మేము భయపెట్టడం కాదు. ఫైనల్గా తెలంగాణ మహిళా మంత్రులు చెప్పాలంటే ఏం చెప్తారు? తెలంగాణ మహిళల గురించి కానీ, మహిళల హక్కుల గురించి కానీ, మహిళలకు జరుగుతున్న అన్యాయాల గురించి కానీ మంత్రులకు చెప్పాలంటే ఏం చెప్పగలుగుతారు? మహిళా అక్కల్లారా, మీరు మంత్రులు, మహిళలు అంటే నేను మహిళనే కాబట్టి నీకు చెప్తున్నా, ఈ అచ్చని అరికట్టండి. వచ్చేటివి ఏమన్నా ఉంటే, మహిళలకు ఏమన్నా వచ్చేటివి ఉంటే, మహిళల గురించి అడుగుతున్నాను, వచ్చేటివి ఉంటే ఇవ్వండి. అందులో సీతక్క కూడా ఉంది. అక్క నీ పేరు ఇన్ని రోజులు తెలియదు, ఇప్పుడు తీస్తున్నా, నీకు మంచి పేరుంది, నువ్వు ఒక అక్కవు. ఒకప్పుడు కరోనా టైంలో నువ్వు మంచి పేరు తెచ్చుకున్నావు. నువ్వు అందులో ఉన్నావంటే మాకు మంచి అనిపించింది. కానీ ఇప్పుడు చూస్తే మాకు ఎట్లా అనిపిస్తుంది? అక్క, దయచేసి మహిళా హక్కులు మహిళకు కేటాయించండి అని అడుగుతున్నాను.